بسم الله الرحمن الرحيم إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في قرآن المجيد وفرقان الحميد إن هذه أمتكم أمة واحد أنا ربكم فاعبدوا صدق الله العظيم రబ్బి ష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు కౌలి రబ్బి జిద్ని ఇల్మా. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన మనందరి దైవం మనందరి సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఇస్లాం పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి మన దైవం మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించును కాక ఆమీన్. మహాశైలారా, ఇన్షా అల్లా దైవం తెలిస్తే ఈ రోజున మనము శాంతి మరియు మానవత అనే అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శాంతి మరియు మానవత అనేవి మహాశైలారా ప్రస్తుతం ప్రపంచానికి అత్యధికంగా కావలసినటువంటి విషయాలు. అశాంతితో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన ప్రపంచానికి, మరి అనైక్యతతో దిగజారిపోతున్నటువంటి మన ప్రపంచానికి అత్యధికంగా కావాల్సింది, ఆవశ్యకమైనది ఏమిటంటే సమైక్యత మరియు శాంతి అనేది. అలాగే మానవ విలువలు అడుగంటి పోతున్నటువంటి నేటి సమాజంలో మరి మానవత అనేది అత్యంత ప్రాధాన్యమైనది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకునే జమాతే ఇస్లామీ హింద్ వారు మరి దేశవ్యాప్తంగా కూడా ఒక 15 రోజుల పాటు శాంతి మరియు మానవత అనే ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. రండి, అసలు ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటి, దీని యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ విషయాన్ని గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దీనికంటే ముందు అసలు ఈ జమాత్ ఇస్లామీ హింద్ అనే సంస్థ ఏమిటి, ఇది ఎందుకు పనిచేస్తుంది అన్న విషయాన్ని గురించి కూడా మరి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మహాశైలారా, ఇది ఒక ధార్మిక సంస్థ. ఇది ప్రధానంగా మరి కులమతాలకు అతీతంగా మానవత పునాదిగా ఒక శాంతియుత సమాజం ఏర్పడాలి అన్న ప్రధాన లక్ష్యంతో ఇది పనిచేస్తుంటుంది. దేశవ్యాప్తంగా కూడా సుమారు 70 సంవత్సరాల నుండి, అంటే 1948వ సంవత్సరం నుండి కూడా ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత కోసము, మత సామరస్యం కోసము, మరి సుహృద్భావన వాతావరణాన్ని మరి కలిగించడం కోసము సాయశక్తులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఆ ప్రయత్నంలో భాగంగానే శాంతి మరియు మానవత అనే ఒక మహా ఉద్యమాన్ని ఇది ప్రారంభించింది. మహాశైలారా, దీని యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఏమిటంటే మరి హింస, దౌర్జన్యాలు, మరి ద్వేషము, ఉగ్రవాదము లాంటి వాటికి దూరంగా ఉండడము, అలాగే పరస్పరము శాంతి, సహకారము, సమానత్వము, సౌభ్రతత్వము వీటి పునాదిగా ఒక మంచి సమాజ స్థాపనకు ఏర్పడాలి అని ఎక్కువగా కాంక్షించే సంస్థ ఇది. ఆ దిశగా ఇది తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా సుమారు దీనికి 10,000 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా సుమారు 2 లక్షల మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. సుమారు 4 లక్షలకు పైగా దీని సానుభూతి పరులు కూడా ఉన్నారు. ఇది భారత చట్టాలకు లోబడి మాత్రమే తన కార్యాచరణను ఇది చేస్తుంది. చట్టాలకు అతీతంగానో లేకపోతే రాజ్యాంగానికి అతీతంగానో ఇదంత మాత్రం కూడా పనిచేయదు. భారత ప్రభుత్వం, భారత చట్టము, భారత రాజ్యాంగము ఏదైతే పరిధులు విధించిందో ఆ పరిధులకు లోబడే ఇది తన పనులు ఇది చేస్తూ ఉంటుంది. ప్రధానంగా భారతదేశంలో శాంతి సమాజ స్థాపన జరగాలి అన్న లక్ష్యంతో ఇది పనిచేస్తూ ఉంటుంది. మరి దీనికోసం ఇది నిర్మాణాత్మకమైనటువంటి, శాంతియుతమైనటువంటి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మార్గాలను ఇది అనుసరిస్తూ ఉంటుంది. మహాశైలారా, దీని యొక్క ప్రధానమైనటువంటి భావజాలం, ఐడియాలజీ ఏమిటంటే అందరికీ కూడా దైవం ఒక్కడే అన్న ప్రధానమైనటువంటి ఒక సత్యాన్ని ఇది ప్రబోధిస్తూ ఉంటుంది. అలాగే విశ్వ మానవ సౌభ్రాతత్వం కోసం ఇది కృషి చేస్తూ ఉంటుంది. అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సర్వమానవాళి కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా సోదరులే, అందరినీ పుట్టించినటువంటి దైవం ఒక్కడే అన్న విశ్వ మానవ సౌభ్రాతత్వం కోసం ఇది ఎక్కువగా కృషి చేస్తూ ఉంటుంది. అలాగే మరి ఒక మనిషి నియమబద్ధమైనటువంటి ఒక మంచి జీవితాన్ని అతను నడపాలి అంటే, మంచి జీవితాన్ని అతను మరి సాధించాలి అంటే దైవ మార్గదర్శకత్వమే
అతనికి మార్గము అని చెప్పేసి ఇది ప్రబోధిస్తూ ఉంటుంది. అంటే మనిషి తను నిర్మించుకున్నటువంటి విధానాలు పద్ధతులు కాకుండా దైవం ఏదైతే మరి నిర్దేశించాడో ఆ మార్గాలలో అతను నడిచినట్లయితే అతనికి శాంతి కలుగుతుంది అని ప్రధానంగా ఇది విశ్వసిస్తూ ఉంటుంది. అలాగే మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి కూడా ఇది ప్రధానంగా విశ్వసిస్తూ ఉంటుంది. మహాశైలారా, ఈ విధంగా ఈ సంస్థ దేశవ్యాప్తంగా కూడా ఒక శాంతి మరియు మానవత అనే ఒక మహా ఉద్యమాన్ని ఇది మరి ప్రారంభించింది. దీని యొక్క తీరుతెన్నులు ఏమిటి, ఇది ఎందుకు ప్రారంభించడం జరిగింది అనే విషయాన్ని గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే చూడండి, మన భారతదేశాన్ని పరిశీలన చేసినట్లయితే అది ప్రపంచవ్యాప్తంగా మనం ఒక్కసారి మనిషి యొక్క ప్రగతిని మనము పరిశీలన చేసినట్లయితే మరి ఎంతో ఉన్నతమైనటువంటి ప్రగతిని మనిషి సాధించాడు, అది కాదనలేనటువంటి సత్యం. కానీ మరొక వైపు అతను మరి రకరకాలైనటువంటి విభేదాలకు గురయ్యి, అది కులపరంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, భాషపరంగా కానివ్వండి, ప్రాంతపరంగా కానివ్వండి, దేశపరంగా కానివ్వండి, మనిషి ఈ రోజున ముక్క చక్కలిపోయాడు. జీవితం అతను ఎంతో ప్రమాదంలోనికి మరి రావడం జరుగుతూ ఉంటుంది. మహాశైలారా, ఈ విధంగా భారతదేశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి అనేక సంస్కృతులకు భారతదేశం నిలయము. ఏ విధంగా అయితే ఒక పూదోటలో రకరకాలైనటువంటి పూలు ఉంటాయో వాటిని అన్నింటినీ కలిపితే మరి ఆ సజ్జ ఎంత అందంగా కనబడుతుందో, అదేవిధంగా భారతదేశం వివిధ మతాలకు, వివిధ సంస్కృతులకు మరి ఈ విధంగా నిలయం అయినటువంటి మన భారతదేశం, ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన ప్రధానమైనటువంటి బలం. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, కొంతమంది స్వార్థపూరిత శక్తులు తమ స్వలాభం కోసము, తమ ప్రయోజనం నిమిత్తము ఈ విధంగా మనుషులను విడదీయడము, కులాల పరంగా, మతాల పరంగా విడదీసి వాళ్ళలో విద్వేషాలు కలిగించడము, విభేదాలు సృష్టించడము, ఈ విధంగా చేయడం వలన మానవ జీవితమే మరి ఎక్కువగా అనేక కష్టాలకు, నష్టాలకు లోనైపోతుంది ఈ రోజున. మహాశైలారా, ఒక దేశము అభివృద్ధి సాధించాలి అంటే శాంతియుత సహృద్భావన వాతావరణం ఉంటేనే ఆ దేశం ఎంతగానో అభివృద్ధి సాధిస్తుంది. అలా కాకుండా మరి ఈ విధంగా విభేదాలతో కూడినటువంటి, ఈ విధంగా మరి టెన్షన్స్తో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆ దేశం ఏమాత్రం కూడా అభివృద్ధి సాధించదు. ఇది మనము గమనించాలి తప్పనిసరిగా. మహాశైలారా, ఈ విధంగా మన భారతదేశంలో ఒక 2-3 సంవత్సరాల నుండి మనం గమనించినట్లయితే మరి ఈ విధమైనటువంటి విభేదాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా. మరి ఈ పరిస్థితిని గమనించి చాలామంది మేధావులు మరి ఈ అసహనాన్ని వ్యక్తపరిచారు. తమ యొక్క అవార్డ్స్ను కూడా, తమ యొక్క పురస్కారాలను కూడా వారు వాపసు చేయడం కూడా జరిగింది. వారు పేర్కొన్నారు, మరి ఈ విధంగా అసహన పరిస్థితులు ఉంటే అది దేశానికి ఎంతో చేటైనటువంటి విషయము, దీనికి నిరసనగా మేము ఈ అవార్డులను వాపసు చేస్తున్నాము అని వారు పేర్కొనడం జరిగింది. మహాశైలారా, ఈ విధంగా ఈ కొంతమంది సుమారు ఒక 5-10% మంది మాత్రమే ఉండే ఈ విభేదకారులు, విచ్ఛిన్నకారులు మరి తమ స్వలాభం కోసం మనుషులను విడదీస్తూ ఉంటారు. ఫలితంగా ఏం జరుగుతుందంటే, మరి అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండే ప్రజల్లో కూడా విభేదాలు, విద్వేషాలు చోటు చేసుకుంటున్నాయి. పైకి బాగానే మాట్లాడుకుంటున్నప్పటికీ లోపల మాత్రము అభద్రతా భావము ఈ విధంగా చోటు చేసుకుంటుంది. ఇతని వలన నాకు ఏదైనా ప్రమాదమేమో, నాకు ఏదైనా నష్టమేమో అన్న భావన అతనిలో కలుగుతుంది. తద్వారా మనుషుల మధ్య ఈ సంబంధాలు, ఈ మానవ సంబంధాలు అనేవి అడుగంటిపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి. మహాశైలారా, దీనికి ప్రధానంగా కారణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒకటి, అందరినీ కూడా పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే అన్న ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి సత్యాన్ని మనము విస్మరించడం ఒకటైతే, రెండోది ఏమిటంటే మన కులాలకు, మన మతాలకు, మన ప్రాంతాలకు, భాషలకు, మన దేశాలకు అతీతంగా మన అందరిలో కూడా మానవత్వం అనేది ఉన్నది. మానవత్వం అత్యంత ప్రధానమైనది అన్న విషయాన్ని మనం గమనించకపోవడం. ఇంకో విషయం ఏమిటంటే, ఇతర ధర్మాల పట్ల, ఇతర ఇజాల పట్ల కానివ్వండి, ఇతర సిద్ధాంతాల పట్ల కానీ మనకు సరైనటువంటి అవగాహన లేకపోవడము, కొన్ని అపోహలు, అపార్థాలు కలిగి ఉండడము. ఇక నాలుగోది ఏమిటంటే దైవభీతి, పాపభీతి అనేది లేకపోవడము, మరణానంతరము నేను చేసినటువంటి పనులకు సంజాయిషి ఇచ్చుకోవాలి అన్న స్పృహ లేకపోవడము. ఈ కారణంగా మరి ఈ విధమైనటువంటి విభేదాలు, విద్వేషాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మనము. మహాశైలారా, ప్రధానంగా ఈ ఉద్యమం ద్వారా ఏది శాంతి మరియు సమానత, శాంతి మరియు మానవత అనే ఈ ఉద్యమం ద్వారా 4 లక్ష్యాలను నిర్దేశించుకుంది జమాత్ ఇస్లామీ హింద్ అనే సంస్థ. అందులో ఒకటి ఏమిటంటే, మానవ విలువల పట్ల అవగాహన అందరికీ కూడా కలిగించడం. మానవ ప్రాణం అత్యంత విలువైనదని, మానవ హక్కులు అనేవి అత్యంత పవిత్రమైనవని అందరికీ కూడా తెలియచెప్పేలాగా, అందరినీ మరి జాగృతి చేసేలాగా ఇది ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా.
ఎందుకంటే ఎప్పుడైతే మానవుల విలువల పట్ల, మానవ హక్కుల పట్ల, మానవ ప్రాణాల పట్ల మరి ఎప్పుడైతే మనకు అవగాహన, గౌరవం కలుగుతాయో అకారణంగా ఒక వ్యక్తిని మరి చంపడం కానివ్వండి, లేకపోతే అతని హక్కులకు భంగం కలిగించడం కానీ మనిషి చేయలేడు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అంటే అత్యంత తేలికగా అతను ప్రాణాలు తీయగలుగుతున్నాడు అంటే మానవ ప్రాణం యొక్క విలువ అతనికి తెలియకపోవడము, దీని గురించి దైవం ముందునే సమాధానం చెప్పుకోవాలి అన్న భయం లేకపోవడము. ఈ విధంగా ఈ ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే, ఒకటి ఏమి సాధించదలిచింది అంటే, ఒకటి మానవ విలువల పట్ల, మరి ఇదే విధంగా మానవ ప్రాణాల పట్ల నిజమైనటువంటి స్పృహను అందరిలో కూడా కలిగించడం, ఇది ఒకటి. ఇక రెండవది ఏమిటంటే, చట్టాలు అనేవి ఎవరు కూడా చేతిలోనికి తీసుకోకూడదు. చట్టాలు అందరికీ కూడా సమానమే. ఉదాహరణకు చూడండి, మన రాజ్యాంగం మనకు ఆర్టికల్ 25లో ఒక మాట చెప్తుంది. అదేమిటంటే, ప్రతి మనిషి తనకు నచ్చినటువంటి విధానాన్ని అనుసరించవచ్చు, తనకు నచ్చినటువంటి ధర్మాన్ని, మతాన్ని అతను అనుసరించవచ్చు, దానిని ఆచరించవచ్చు, దాన్ని విశ్వసించవచ్చు, ప్రచారం కూడా చేయొచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 25 మనకు మన రాజ్యాంగం మనకు అనుమతినిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని అనుసరించవచ్చు, తనకి ఇష్టమైనటువంటి ధర్మాన్ని అతను స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు, దాని గురించి అతను నలుగురికి కూడా చెప్పొచ్చు. ఈ విధమైనటువంటి హక్కును మన రాజ్యాంగము ప్రతి పౌరునికి కూడా ప్రసాదించింది. కాబట్టి రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఈ హక్కును ఎవరు కూడా భంగం చేయకూడదు, ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదు. అలాగే చట్టాన్ని ఈ రోజున మనం చూస్తున్నాము, చాలామంది తమ చేతుల్లోకి తీసుకుని ఏ న్యాయస్థానాలు ఏ శిక్ష అయితే విధిస్తాయో ఆ శిక్షను వాళ్ళు అమలుపరచడము, ఈ విధమైనటువంటి చట్టాలను చేతిలోకి తీసుకోవడం అనేది ప్రస్తుతం ఎక్కువగా మనం చూస్తున్నాం. మహాశిలారా, ఈ ఉద్యమం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియపరిచేది ఏమిటంటే, చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఎందుకంటే చట్టాన్ని అమలుపరచడానికి పోలీసు వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. కాబట్టి వాటి యొక్క బాధ్యతలను, వాటి అధికారాలను మనం ఎంత మాత్రం కూడా చేతిలోకి తీసుకోకూడదు. ఈ విషయాన్ని కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు ఇది తీసుకుని వెళ్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే, మహాశిలారా, చట్టాలు అనేవి కొంతమందికి ప్రయోజనం కలిగించేదిగా ఉండకూడదు. కొంతమందిని అణిచివేసే విధంగా, అదేవిధంగా కొంతమంది యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయకూడదు అన్న ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని గురించి కూడా ఇది భారతదేశ ప్రజల ముందు తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలందరినీ కూడా సమానంగా పాలించాలి, ప్రజలందరికీ కూడా సంక్షేమకరమైనటువంటి చట్టాలు చేయాలి. అలా కాకుండా కొంతమందిని అణిచివేసే విధంగా, కొంతమంది ప్రయోజనాలు కాపాడే విధంగా అవి చట్టాలు ఎంత మాత్రం కూడా చేయకూడదు అన్న ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ను కూడా ఈ ఉద్యమం ద్వారా ఇది ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. మహాశలర్, ఇంకా నాలుగో విషయం ఏంటంటే, మన దేశంలో కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విధంగా విభేదకారులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే మానవతావాదులు, సమాజం సమైక్యంగా ఉండాలని కోరుకునేవారు, మరి అదేవిధంగా మానవ కళ్యాణాన్ని గురించి ఆలోచన చేసేవారు, మానవ సంక్షేమం గురించి తపన చెందేవారు, వారు చాలామంది ఉంటారు. ఇటువంటి భావాజాలం గల అందరినీ కూడా సమాజంలో మేధావులు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు కానివ్వండి, ఈ విధమైనటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఒకచోట చేర్చి వారి ద్వారా మరి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్య ఐక్యతను కలిగించడం, ఐక్యతను సాధించడానికి ప్రయత్నం చేయడం, ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యం నిమిత్తమే మహాశిలర్ మన రాజమండ్రిలో కూడా శాంతి మరియు మానవతా సమితి అనే ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థ స్థాపించబడింది. ఇందులో సభ్యులు సమాజంలో ఎంతో గౌరవ ప్రతిష్టలు గలవారు, విద్వాంసులు, మేధావి వర్గానికి చెందిన వారందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. మన రాజమండ్రిలో మనందరికీ తెలిసినటువంటి న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మరి ఎండ్లూరి సుధాకర్ గారు అని తెలుగు విశ్వవిద్యాలయం డీన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ విధంగా సమాజంలో ఎవరైతే శాంతి కాముకులు ఉన్నారో, మానవతావాదులు ఉన్నారో, సమాజం శాంతిగా ఉండాలని ఎవరైతే తపన చెందుతూ ఉంటారో వారందరినీ కూడా ఈ సంస్థలో భాగస్వాములుగా చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, సమాజంలో ప్రజల మధ్య ఐక్యతను కలిగించడము, వారి మధ్య శాంతితో సహృద్భావన వాతావరణాన్ని కలిగించడము, ప్రజలందరూ కూడా సమానమే అన్నటువంటి భావనను అందరిలో కూడా కలిగించడము. ఈ విధమైనటువంటి ప్రయత్నం ఎప్పుడైతే మనం చేస్తామో, ఏదైనా పొరపచ్చులు కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో వివిధ మతాల మధ్య, వివిధ ధర్మాల మధ్య, వాటిని మనము పూర్తి చేసే వాళ్ళము కావచ్చు,
మరి వాటిని మనము ఈ విధంగా కలిపే అవకాశం మనకప్పుడు లభిస్తుంది. మహాశిలరా, ఈ విధంగా ఈ 4 లక్ష్యాల నిమిత్తము ఈ శాంతి మరియు మానవత అనే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా జమాతే ఇస్లామీ హింద్ అనే సంస్థ మరి ప్రారంభించడం జరిగింది. మహాశిలరా, ఇంకా దీని తర్వాత ఇంకొక విషయం, ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సమైక్యత మరియు ఈ సద్భావన గురించి ధార్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ప్రధానంగా అంతిమ గ్రంథమైనటువంటి ఖురాన్ ఏం చెప్తుంది అన్న విషయాన్ని గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు ఒక సందర్భంలో, లా ఇక్రాహ ఫిద్దీన్ అంటున్నాడు. అంటే ధర్మం విషయంలో ఏ విధమైనటువంటి బలవంతం లేదు, బలత్కారం లేదు. కాబట్టి ఈ విధంగా ఎవరినో ప్రలోభపెట్టో లేకపోతే మరొకటి ఆశ చూపో మీరు ధర్మాన్ని అంత మాత్రం కూడా స్వీకరింపజేయడం అది విరుద్ధమైనటువంటి విషయం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే లకుం దీనకం వలియ దీన్ అంటున్నాడు. అంటే ఎవరి ధర్మం వారిది, ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్ని వారు అనుసరిస్తారు. అయితే ప్రతి వ్యక్తి తాను ఏదైతే చేసుకుంటాడో తన చేతులతో ఏదైతే చేసుకుంటాడో కర్మలు, వాటి నిమిత్తం అతను ప్రతిఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఒకరి కర్మల నిమిత్తం ఇంకొకరిని నిందించడమో లేకపోతే వారికి శిక్ష విధించడం ఎంత మాత్రం కూడా జరగదు. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు అనుసరిస్తారు. అయితే సత్యం అనేది స్పష్టంగా ప్రకటించబడుతుంది దైవ గ్రంథాల ద్వారా, దైవ ప్రవక్తల ద్వారా సత్యం అనేది అందరికీ కూడా స్పష్టంగా ప్రకటించబడుతుంది. అనుసరించడమా అనుసరించకపోవడమా అనేది అది ప్రజల చేతిలో ఉంటుంది. మహాశైలారా, ఇంకా సృష్టి ప్రభువు అంతిమ దేవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఈ జీవితాన్ని నేను మీకు ఒక పరీక్ష నిమిత్తం ఇవ్వడం జరిగింది అంటున్నాడు. అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లి యబులువకుం అయ్యుకుం అహసను అమల అంటున్నాడు. అంటే నేను మీ మధ్య ఈ చావు పుట్టుకలు ఎందుకు పెట్టాను అంటే మీలో మంచి పనులు ఎవరు చేస్తారో పరిశీలన చేయడం కోసము, పరీక్షించడం కోసము అని చెప్పడం జరిగింది. కాబట్టి దైవం మనకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం ఒక పరీక్షగా భావించాలి. ఈ పరీక్షలో మనం ఉత్తీర్ణులైనట్లయితే అది ఇహపరలోకాల సాఫల్యానికి దారితీస్తుంది. అలా కాకుండా మనము ఈ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడిపినట్లయితే దాని యొక్క పర్యావసనాన్ని, ఫలితాన్ని కూడా మనమే అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మహాశైలారా, ఇంకా సృష్టి ప్రభువు తన గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, వలా తసుబ్బు అల్లజీన యదౌన మిన్ దూనిల్లా అంటున్నాడు. అంటే ఆ దైవాన్ని విడిచిపెట్టి, ఆ సృష్టి ప్రభు, ఆ సృష్టికర్త, ఆ సర్వేశ్వరుడు, ఆ అల్లాహ్, ఆ యెహోవాను విడిచిపెట్టి ఎవరైతే ఇతరులను ఆరాధిస్తుంటారో వాళ్ళను మీరు ఎంత మాత్రం కూడా దూషించకండి అంటున్నాడు. ఎందుకు అంటే అజ్ఞానం కారణంగా వారు ఆ సృష్టి ప్రభువును దూషించే అవకాశం ఉంది. నా దైవాలను దూషిస్తున్నా కాబట్టి ఆయన్ని దూషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ సృష్టి ప్రభువుని విడిచిపెట్టి ఎవరినైతే వీరు ఆరాధన చేస్తున్నారో వారిని ఎంత మాత్రం మీరు దూషించకండి అంటున్నాడు. ఎందుకంటే లకుం దీనకం వలియ దీన్, ఎవరి ధర్మం వారిది. సత్యం అనేది ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంది మహాశిలారా. కాబట్టి దైవం ఒక్కడు అన్న సత్యము అనాది నుండి కూడా అది ఉన్నది, నేడు ఉన్నది, మరి భవిష్యత్తులో కూడా అది ఉంటుంది. కానీ విశ్వసించే వాళ్ళు విశ్వసిస్తారు, కాదన్న వాళ్ళు కాదంటారు. అయితే మహాశిలారా, ఇక్కడ ప్రధానంగా మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మన ధర్మాన్ని మనము అనుసరిస్తూనే ఇతర ధర్మాల పట్ల మరి మనము సద్భావన కలిగి ఉండడం ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మన ధర్మాన్ని మనం తూచ తప్పకుండా త్రికరణ శుద్ధితోటి, నిబంధనలతోటి మనము విశ్వసించాలి, అనుసరించాలి తప్పనిసరిగా. ఒక వ్యక్తి తన ధర్మాన్ని పూర్తి విచక్షణతోటి, పూర్తి కమిట్మెంట్ తోటి అనుసరించాలి, తప్పనిసరిగా అనుసరించాలి. అయితే అట్ ద సేమ్ టైం ఇతర ధర్మాల పట్ల కూడా అతనికి అవగాహన ఉండాలి, వాటి పట్ల సహృద్భావన వాతావరణాన్ని అతను కలిగి ఉండాలి. లేనట్లయితే మరి అపోహలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాశిలారా, మన ధర్మాన్ని మనం అనుసరిస్తూనే ఇతర ధర్మాల పట్ల సద్భావన కలిగి ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఇది దెబ్బతింటుందో మత సామరస్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి మహాశైలారా, ఒక దేశము మరి అభివృద్ధి సాధించాలి అంటే అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా మహాశైలారా అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం అభివృద్ధి సాధిస్తుంది. అలా కాకుండా ఒక వర్గం అభద్రతా భావానికి గురైనట్లయితే, అణిచివేతకు గురవుతున్నట్లయితే మరి అది ఆ వర్గానికే నష్టం కాదు, సమస్త దేశానికి కూడా నష్టము. ఎందుకంటే ఈ విధంగా దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి అలజడులు, మత ఘర్షణలు జరుగుతున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి చెడ్డ పేరు వస్తుంది, విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంటుంది, పర్యాటక రంగం దెబ్బతింటుంది, అనేకమైనటువంటి నష్టాలు కలుగుతుంటాయి. అల్టిమేట్గా అది దేశ అభివృద్ధి మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒక దేశం అభివృద్ధి సాధించాలి అంటే అందులో ప్రజలందరి మధ్య సమైక్యత వాతావరణము, సహృద్భావన వాతావరణం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం మనం అందరం కూడా కృషి చేయాలి మహాశైలారా. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు,
మీరు మీ పొరుగున ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి, పొరుగున ఉన్నటువంటి మీ స్నేహితులు, బంధువులతోటి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు, ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహార శైలి మీరు కలిగి ఉండండి అని దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే పొరుగునటువంటి వారు ఎవరైనా కావచ్చు, వివిధ మతాలకు, వివిధ ధర్మాలకు చెందిన వారైనా కావచ్చు. అయితే మీ అందరి మధ్య కూడా సహృద్భావన వాతావరణం ఉండాలి. పొరుగున ఉన్నవాడు ఏ ధర్మానికి చెందిన వాడు అయినప్పటికీ కూడా అతనితో ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహార శైలిని కలిగి ఉండాలి అని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 4వ అధ్యాయం 36వ వాక్యంలో దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. మరి అంతేకాదు సుమా, ఒక సందర్భంలో దైవ ప్రవక్త ఒక మాట చెప్తారు. అదేమిటంటే దైవం ఈ విధంగా సెలవిస్తున్నట్లుగా చెప్తారు. ఓ ఆదం కుమారుడా, అంటే ఆదం పుత్రుడు అయినటువంటి మనమందరం కూడా, ఓ ఆదం కుమారుడా, నేను నీ వద్దకు అన్నం గురించి వచ్చాను, నువ్వు నాకు అన్నం పెట్టలేదు అని దైవం ఒక వ్యక్తిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు పరలోకంలో, ఓ దైవమా, అందరికీ కూడా మరి అన్నాన్ని ప్రసాదించి నీవు నా వద్దకు అన్నాన్ని గురించి రావడం ఏమిటి అనగానే, పలానా సమయంలో ఒక వ్యక్తి నీ వద్దకు ఆకలితో అలమటిస్తూ వచ్చాడు, అన్నాన్ని గురించి ప్రార్థించాడు, నువ్వు అతనికి అన్నాన్ని పెట్టినట్లయితే, భోజనం పెట్టినట్లయితే మరి అక్కడ నువ్వు నన్ను పొందేవాడివి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాశైలారా, మానవ సేవయ మాధవ సేవ అని చెప్పేసి ఏ విధంగా అయితే మనకు పెద్దలు చెప్పారో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని ఏ విధంగా అయితే మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుందో, అదే విషయాన్ని అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా, నీ సోదరుని నువ్వు నగుమొమ్ముతోటి, చిరునవ్వుతోటి పలకరించడం కూడా అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. ఆ సోదరుడు మనకు పరిచయం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా నగుమొమ్ముతోటి, చిరునవ్వుతోటి మనము పలకరించడం అనేది వాస్తవానికి ఖర్చు లేనటువంటి ఆచరణ ఇది. ఈ విధంగా చిరునవ్వుతో నువ్వు ఎప్పుడైతే పలకరిస్తావో అది మరి అతనిలో ఉన్నటువంటి ఏదైనా విభేదాలు, విద్వేషాలు ఉన్నట్లయితే వెంటనే సమసిపోతాయి. ప్రేమపూర్వకమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము నెలకొంటుంది. కాబట్టి మహాశిలారు, ఈ విధంగా మానవాళిని సమైక్యపరిచే, ఏకంగా ఉంచడానికి దైవము కొన్ని విధి విధానాలను మనకు నిర్దేశిస్తున్నాడు. మనము వీటిని అనుసరించినట్లయితే, అదేవిధంగా నలుగురికి కూడా మనము చెప్పినట్లయితే మహాశిలరా, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణానికి కృషి చేసే వాళ్ళము మనం అవుతాము. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు మహాశిలరా, ఒక విధానాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, లా తస్తవిల్ హసనతి వల సయ్య ఇద్ఫా బిల్లతి అహసన్ అంటున్నాడు. చెడు మంచి రెండు కూడా ఎప్పటికీ కూడా ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైనటువంటి మంచి ద్వారా తొలగించడానికి ప్రయత్నం చెయ్యి అంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీ బద్ధ శత్రువు కూడా నీ ప్రాణమిత్రుడే పోతాడు అని దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి అపకారికి మనం ఎప్పుడైతే ఒక మంచి ఉపకారాన్ని ఎప్పుడైతే చేస్తామో, కొద్దిగా మన పట్ల అతను విరోధాన్ని, విద్వేషాన్ని, శత్రుభావాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వెంటనే అది సమసిపోతుంది. నేను అతనికి చెడు చేసినప్పటికీ అతను నాకు మంచి చేస్తున్నాడు అన్న భావన అతనిలో మరి మానవత్వాన్ని రగిలిస్తుంది. వెంటనే అతను ప్రాణమిత్రుడైపోతాడు మహాశిల. ఈ విధమైనటువంటి విధి విధానాలను, జీవన విధానాన్ని దైవం మనకు బోధిస్తున్నాడు. ఇంకా సహజంగా ఇక్కడ మనకు కొన్ని అపోహలు, అపార్థాలు వస్తుంటాయి. అదేంటంటే, ఇస్లాం ధర్మం మరి ఈ విధంగా కత్తి ద్వారా వ్యాపించింది కదా అన్న చాలా సహజమైనటువంటి అపోహ ప్రజలందరిలో కూడా చోటు చేసుకుని ఉంటుంది. మహాశైలరా, ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. చూడండి, భారతదేశాన్ని సుమారు 1200 సంవత్సరాల పాటు ముస్లిం రాజులు పరిపాలన చేశారు. కానీ నేటికి కూడా భారతదేశంలో 20% మించి ముస్లిం సోదరులు లేరు. ఒకవేళ వారు బలవంతంగా ఈ విధంగా మత మార్పులు చేసేవాళ్ళే అయితే మహాశైలరా, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా మరి ఈ విధంగా ఇస్లాం వ్యాపించిపోయేది. కానీ ఆ విధంగా జరగలేదు. అదేవిధంగా స్పెయిన్ దేశాన్ని సుమారు 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు. కానీ నేటికి కూడా అక్కడ 2-3% మించి ముస్లింలు లేరు. ఈ విధంగా ఇదేమిటంటే ఒక అపోహ, ఒక అపార్థము మరి ఈ విధంగా వ్యాపించింది. కొంతమంది కావాలని దీన్ని కలిగజేశారు, ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించడం కోసము. ఎంత మాత్రం కూడా కాదు. మరి మనం చూసుకున్నట్లయితే మహాశైలారా, మరి హిట్లర్ కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కానివ్వండి, మరి ఈ మధ్యన జరుగుతున్నటువంటి ఇరాక్ యుద్ధం కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా ఆక్రమణ కానివ్వండి, ఇంకా వియత్నాం మీద, ఇంకా కంబోడియా మీద అమెరికా యొక్క దురాక్రమణ కానివ్వండి, సిరియాలో నేరు జరుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి, ఇంకా పాలస్తీనా దేశాన్ని ఈ విధంగా ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం కానివ్వండి, ఇవన్నీ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ బాధపడేది ముస్లింలే, చనిపోయేది కూడా ఎక్కువగా ముస్లింలే. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా ఉగ్రవాదం కానీ లేకపోతే ప్రపంచాన్ని నాశనం చేయడము, అమాయకులను చంపడం అనేది
కొంతమంది చేసే పని వాళ్ళు దానిని ధర్మం పేరుతో చేస్తున్నారు. అయితే ధర్మం పేరుతో చేసినంత మాత్రాన అది ధర్మం చెడ్డదినంత మాత్రం మనం అనుకోకూడదు. ప్రతి ధర్మంలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు మహాశిలారా. అది ఎవరైనా కానివ్వండి, ప్రతి ధర్మంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి చెడ్డవాళ్ళు చేసే పనిని ఆ ధర్మానికి మనం ఎంత మాత్రం కూడా ఆపాదించకూడదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత మహాశిలారా, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కొన్ని ప్రవచనాలను కూడా మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవడం చాలా అత్యంత ఆవశ్యకం. దైవ ప్రవక్త తెలియజేశారు ఒక సందర్భంలో, మీ అందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానము, మీ అందరి దైవం కూడా ఒక్కడే. కాబట్టి ఇక్కడ గడిపిన ఈ అన్ని నాళ్ళు కూడా మీరు ఒకరినొకరు సహకరించుకుంటూ, ప్రేమించుకుంటూ, ఒకరినొకరు తోడ్పాటును అందించుకుంటూ జీవితం గడపండి. ఎందుకంటే కొద్దిపాటి జీవితము, దీని తర్వాత మీరు మీ ఈ ప్రపంచాన్ని వీడి పరలోకంలోనికి ప్రవేశిస్తారు, దైవం ముందు హాజరవుతారు. ఇక్కడ చేసే ప్రతి పని గురించి కూడా సంజాయిషి ఇచ్చుకుంటారు. కాబట్టి ఆ జీవితాన్ని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నన్ని నాళ్ళు కూడా, గడిపినన్ని రోజులు కూడా శాంతిగా, ప్రేమగా మరి ఒకరినొకరు సహకరించుకుంటూ జీవితం గడపండి అని దైవ ప్రవక్త ప్రబోధించారు. మరి అంతేకాదు, చేతనైనంతగా ఇతరులకు సహాయాన్ని చేయండి, కానీ వాళ్ళ మార్గాల్లో అడ్డంకులు సృష్టించకండి అని దైవ ప్రవక్త బోధించడం జరిగింది. ఇంకా ఏం చెప్పారు అంటే, సృష్టి యావత్తు కూడా దేవుని కుటుంబము. కాబట్టి ఈ కుటుంబంలో ఎవరైతే బలహీనులు, అన్నార్తులు ఉంటారో వారిపై మీరు ప్రేమ చూపించినట్లయితే దైవం కూడా మీపై ప్రేమ చూపిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి దైవం మనల్ని ప్రేమించాలి అంటే దైవ సృష్టిని మనము ప్రేమించాలి. దైవ సృష్టిలో మహాశిలారా, అది కులమతాలకు అతీతంగా మనము ప్రేమించాలి. మన దేశం ఉన్నది, మన దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరినీ కూడా కులమతాలకు అతీతంగా మనం అందరం సమానంగా మనము ప్రేమించినప్పుడు మాత్రమే అదే నిజమైనటువంటి దేశ ప్రేమ అవుతుంది. ఎందుకంటే దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించడం. ఇది మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళను అణిచివేసి, నేను చాలా గొప్ప దేశభక్తుడిని లేకపోతే దేశ ప్రేమికుడిని అని చెప్పుకోవడము అది ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. కాబట్టి ముందు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కులమతాలకు అతీతంగా ప్రేమించాలి, అందరినీ సమానంగా గౌరవించాలి, అందరి హక్కులను కూడా సమానంగా గౌరవించాలి. ప్రధానంగా మానవ ప్రాణం యొక్క విలువను ముందుగా మనం గుర్తించాలి. ఎందుకంటే సృష్టి ప్రభు సందర్భంలో తెలియజేస్తున్నాడు, వలా తక్తులు అంఫుసకుం అంటున్నాడు. అంటే మిమ్మల్ని మీరు చంపుకోవడం కూడా మీకు హక్కు లేదు అంటున్నాడు. మిమ్మల్ని మీరు చంపుకోవడానికి మీకు హక్కు లేనప్పుడు ఇతర ప్రాణాలు ఏ విధంగా మనం తీయగలము? అందుకని సృష్టి ప్రభువు ఒక హెచ్చరికను కూడా చేస్తున్నాడు. అదేమిటంటే, మన్ కతల నఫ్సన్ బి గైరి నఫ్సిన్ ఔ ఫసాదన్ ఫిల్ అర్జ్ ఫక అన్నమ కతల నాస జమియా అంటున్నాడు. ఎవరైతే ఒక్క ప్రాణాన్ని అన్యాయంగా తీస్తారో, న్యాయంగా తప్ప ఎవరైతే ఒక్క ప్రాణాన్ని అన్యాయంగా తీస్తారో సమస్త మానవజాతి ప్రాణాలను తీసినంత పాపాన్ని ముట్టకట్టుకుంటారు, జాగ్రత్త అని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మహాశిలారా, ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు, మరి మీలో ఎవరైతే ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతారో, మీ నుండి ఇతరులు ఎవరి నుండి అయితే ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుతారో వారే నిజమైనటువంటి దైవభీతి పరుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మన నుండి ఇతరులు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందాలి. ప్రయోజనాన్ని పొందేవారు మన కులం, మన మతం కాదు, వాటికి అతీతంగా సాటి మానవుడు, మనలాగే దైవం చేత సృష్టించబడ్డ మానవుడు. ఈ విధమైనటువంటి భావాజాలం మనలో ఎక్కువగా రావాలి మహాశిలారా. అతని కులం ఏదైనా, అతని మతం ఏదైనా, అతని దేశం ఏదైనా, అతని ప్రాంతం ఏదైనా, అతని భాష ఏదైనా, అతను కూడా నాలాంటి మానవుడు. మానవత్వం అనేది పునాదిగా ఒక శాంతియుత సద్భావన, శాంతియుత సమాజము ఏర్పడాలి. ఇది మనం అందరం చేయవలసినటువంటి కృషి. ఎందుకంటే ఏ ఒక్కరి ద్వారానో లేకపోతే ఈ విధంగా మనము కొద్దిసేపు చెప్పుకోవడం ద్వారానో నినాదాలు ఇచ్చినంత మాత్రాన ఇది ఎంత మాత్రం కూడా సాధించేది కాదు మహాశిలారా. సమాజంలో ఉన్నటువంటి శాంతి కాముకులు, మానవతావాదులు అందరూ కూడా ఒకచోట చేరాలి, ఒక్క త్రాటిపై ఉండాలి. మరి అందరం కూడా కలిసి ఒక్క గొంతుతోటి ఈ మానవత్వాన్ని గురించి మనం అందరం కూడా చాటి చెప్పాలి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, గొప్పదైనటువంటిది మానవత్వం అనే ప్రధానమైనటువంటి భావన మనందరిలో కూడా ఎప్పుడైతే కలుగుతుందో, కొంతమంది విభేదకారులు చేసే ప్రయత్నాలను అవి ఎంత మాత్రం కూడా అవి ఫలించవు. వాటిని అన్నింటినీ కూడా మనం కలిసికట్టుగా ఎదుర్కొనే అవకాశం అప్పుడు లభిస్తుంది. మహాశిలారా, ఈ విధంగా దైవ ప్రవక్త మరి అనేక సందర్భాలు చెప్పారు, మీరు పరస్పరము ప్రేమించుకున్నంత వరకు మీరు విశ్వాసులు కాలేరు అన్నారు. అలాగే మీరు పరస్పరం ప్రేమించుకోవడానికి ఒక విధానం చెప్తున్నారు. అదేమిటంటే, ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు సలాం చెప్పుకోండి అన్నారు. సలాము అంటే మహాశిలారా, మన సోదరుని యొక్క మంచి కోసము దైవాన్ని ప్రార్థించడం. ఓ దైవమా, నా సోదరుని నువ్వు కరుణించు, అతనికి శాంతిని ప్రసాదించు, అతన్ని కష్టాల నుండి బయటకు తీసి అతనికి శాంతిని ప్రసాదించు అని మన సోదరునికి అతని పరిచయం ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా మరి అతని మంచి కోసము దైవాన్ని ప్రార్థించడము, ఇది సలాం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
ఈ విధంగా ఎప్పుడైతే మనకు పరిచయం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అరే నా గురించి దైవానికి ఇతను ప్రార్థన చేస్తున్నాడే అన్న భావన అతనిలో వచ్చినప్పుడు నిస్సందేహంగా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మహాశైలారా, మరి చివరిగా ఇంకొక విషయాన్ని గురించి నేను చెప్పి ముగిస్తాను. మనము ఈ మధ్యనే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము. భారతదేశానికి స్వాతంత్రము మహాశిలారా, మరి హిందూ ముస్లిం సోదరులు కలిసికట్టుగా పోరాడితేనే మనము స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. 1857 సిపాయిలు తిరుగుబాటు దగ్గర నుండి చివరి గాంధీజీ గారు చేసినటువంటి పోరాటం వరకు కూడా అనేక మంది ముస్లిం సోదరులు, అనేక మంది హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, సిక్కు సోదరులు అందరం కూడా కలిసి పోరాడితేనే ఈ స్వాతంత్రము సిద్ధించింది మనకు. కాబట్టి దీని ఫలాలు అందరికీ కూడా అందాలి అంటే మరి ఏ కళల నిమిత్తము కళలు కానీ మన స్వతంత్ర సమరయోధులు మనకు ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారో దాన్ని తూట్లు పొడిచే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు వమ్ము చేయాలి అంటే మనమందరం కూడా కలిసిగా ఉండాలి. కులమతాలకు అతీతంగా మనమందరం కూడా మానవులము, మనమందరం కూడా ఈ దేశవాసులము, భారతీయులము. మనమందరం కూడా మనలో భారతీయత అనేది అందరిలో కూడా సమానంగా ఉంది. భారతీయత అనేది మన అందరిలో కూడా మరి అందరిని కూడా కలిపి ఉంచే ఒక సాధనము అని ముందుగా మనం గుర్తించాలి. అదేవిధంగా అందరికీ కూడా చాటి చెప్పాలి. ఎప్పుడైతే మనము ఈ విధంగా కలిసి ఉంటామో వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎంత మాత్రం కూడా ఫలించవు. నేను మన దైవం అల్లాహను, మన సృష్టి ప్రభువును నేను ప్రార్థిస్తున్నాను, మనమందరినీ కూడా దైవం ఒక ఐక్యతతోటి ఉంచాలి అని, మనమందరం కలిసికట్టుగా ఇక్కడ జీవితం కొనసాగించాలి అని, మరి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలని, ప్రపంచానికి ఒక నమూనాగా మనం మన దేశాన్ని చూపించాలి అని దైవం మనందరికీ కూడా మరి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.